అబ్బా, తండ్రి, నాన్న, మీలో ఎంతమంది మీ నాన్నల్ని ఎలా పిలుస్తారో నాకు తెలియదు. నేనైతే నాకు జన్మనిచ్చిన వారిని నాన్న అనే పిలిచాను. మా నాన్న వాళ్ళ నాన్నని అయ్యా అని పిలిచేవాడు. అయ్యా, అర్థమైందా? మా నాన్న వాళ్ళ అమ్మ అయ్యకు అమ్మ, అయ్యమ్మ అనేవాళ్ళు. ఏమైనా అర్థమవుతుందని చెప్పేది? నేనైతే నాన్న అని పిలుస్తా. మీరు ఎంతమంది నాన్న అని పిలుస్తారు మీ తండ్రుల్ని? నాన్న అని పిలిచేవాళ్ళు చేతులు ఇక్కడ జల్దించండి. రైట్, దించండి. నేను మా నాన్నని డాడీ అంటాను అన్నవాళ్ళు చేతులు ఎత్తండి. డాడీ ఒకళ్ళు, ఇద్దరు, ముగ్గురు డాడీ అంటాను. డాడీ అలవాటు. నాన్న అంటే అడంగా ఉంటుంది, డాడీ అంటే క్లోజ్, దగ్గరగా ఉంటుంది కొంతమందికి. అది అవునా? ఓకే, నువ్వు మీ నాన్నని డాడీ అని పిలిస్తే నువ్వు పరలోకపు తండ్రిని డాడీ అని పిలవచ్చు. నువ్వు డాడీ అని మోకాళ్ళ మీదకి వెళ్ళొచ్చు, డాడీ అని కూర్చొని మాట్లాడుకోవచ్చు, ఫ్రీ. దేవుణ్ణి నువ్వు అలా కలుసుకుంటే, దేవుణ్ణి డాడీగా, దేవుణ్ణి నాన్నగా నువ్వు కరెక్ట్గా కానీ తెలుసుకొని ఉంటే, నువ్వు ఆ విధమైన ఆత్మను పొంది ఉంటే, నువ్వు ఎప్పుడు ఖాళీ దొరికినా మీ నాన్నతో మాట్లాడడానికి ఎలాగైతే ఇష్టపడతావో అంతకంటే ఎక్కువ ఇష్టంగా ఆ నాన్నతో మాట్లాడడానికి తప్పిస్తూ ఉంటావు. ప్రార్థన చేయి, ప్రార్థన చేయి, ప్రార్థన చేయి అనేది ఒక బలవంతం, అదొక కాడిలాగా ఉంటుంది. అట్లా కాకుండా మీ నాన్నతో మాట్లాడు. ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నాను, పొద్దున్నే లేచి నాన్నతో మాట్లాడారా? ఎంతమంది మాట్లాడారు? అంటే నేను ఏమడుగుతున్నాను మిమ్మల్ని? ప్రార్థన చేశారా అని అడుగుతున్నాను. ప్రార్థన చేశారా అంటే ఒక కాడిలాగా ఉంటుంది మీకు. ప్రార్థన చేయాలి కదా. అట్లా కాకుండా దాన్ని తేలిక చేద్దాం. మీ నాన్నతో మాట్లాడావా? అన్న, ఈరోజు ఉదయం కుదరలేదన్నా, నేను మాట్లాడలేకపోయాను, కూటమి అయిన తర్వాత మాట్లాడదాం అనుకుంటున్నాను. ఓకే, వెళ్ళు మాట్లాడు. నేను గద్దించేదానికి నీకు స్థానం, ప్లేస్ ఉండకూడదు అనమాట. ఎందుకు ప్రార్థన చేయలేదు అనేదానికి లేదు. నీ మనసుకు నీకే ఇబ్బంది కలగాల. ఈరోజు నాన్నతో మాట్లాడలేదు, నాన్న పలకరించలేదు, ఏమనుకుంటున్నాడో ఏమో. రోజు పొద్దునే నా కోసం ఎదురు చూస్తూ ఉంటాడు మా నాన్న. ఈరోజు పలకరించాలా, ఆయన ఏమనుకుంటున్నాడో ఏమో మా తండ్రి, మా నాన్న. కాసేపు అన్న ఆయన దగ్గర కూర్చోవాలి, మాట్లాడుకోవాలి మా నాన్నతో. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు, చాలా దగ్గరయ్యాడు నీకు అనేది నీకు అర్థమైనప్పుడు నువ్వు దగ్గర అవుతావు ఆయనకి. ఆయనతో మాట్లాడటం నీకు ఒక భారమైన కాడిగా ఉండదు. అది విషయం మొదటిది. రెండవది, ఆయన మాటలు వినటం అంటే ఆయన సంగతులు ధ్యానించటం నీకు ఒక భారమైన కాడిగా ఉండదు. ఈరోజు మరి నాన్నతో నువ్వు మాట్లాడావు, సరే, నీతో నాన్న మాట్లాడా అని అడుగుతున్నా. మాట్లాడా? మాట్లాడలేదా? ఎంతమందితో మాట్లాడాడు అంటే వాక్యం చదివారా అని అడుగుతున్నా. అయితే వాటికి పేర్లు మార్చామన్నమాట. ప్రార్థించుట, నాన్నతో మాట్లాడుట. వాక్యమును ధ్యానించుట, నాన్న మనతో మాట్లాడుట. అది శామ్యుయల్ మోరిస్ అనేటువంటి దైవజనుడు ప్రార్థనని ఎప్పుడు ప్రార్థన అని పిలవలేదట. ఎప్పుడు ప్రార్థన అని పిలవలేదట. నాన్నతో మాట్లాడుట అని పిలిచేవాడట. ఏ కొంచెం ఖాళీ దొరికినా వెళ్ళి ఆయన విచిత్రం, ఏదో ఒకటి పట్టుకొని నిలబడతాడండి. ఇట్లా ఆధారం చేసుకుని నిలబడి మాట్లాడుతూ ఉంటాడు. నానా ఇలా చెయ్యి, నానా ఇలా అని అట్లా నిలబడి మాట్లాడుతూ ఉంటాడంట. ఏదో ఒక ఆధారం చేసుకుంటాడు, దాన్ని పట్టుకొని నిలబడతాడు, లేకపోతే మోకాళ్ళు వేస్తాడు. ఆయనకి మనసు ఎలా ఉంటే అలా మా నాన్నతో మాట్లాడుకొని రావాలి నేను. దేవుడు నాన్న అని నీకు అర్థమై అవ్వాలి, నువ్వు నాన్నకి దగ్గర అవ్వాలి. అప్పుడు నేను ఎలాగో నీవు కూడా అలాగే తయారవుతావు బిడ్డ అని యేసయ్య చెప్తున్న గొడవ అది. దేవునికి స్తోత్రం కలుగును గాక. దీనివల్ల ఏం జరుగుతుందంటే, నాన్నతో చనువు ఏర్పడటంతో పాటు
నాన్న చెప్పిన బాధ్యతలు నెరవేర్చే విషయంలో కూడా ఆసక్తి కలిగింది. ఇక మైండ్ అంతా కూడా నాన్న చుట్టే ఉంటుంది. ఇక నాన్న చిత్తం నెరవేర్చాలి, నాన్న సంతోషాన్ని వెతకాలి అని ఆలోచన స్టార్ట్ అయ్యి, తినే తిండి దగ్గర నుంచి కట్టే వస్త్రం దాకా ప్రతి దానిలో కూడా నానేమనుకుంటాడు, నాన్నకు నచ్చదు ఇది. నాన్న ఒప్పుకోడు, నాన్న అభ్యంతర పడతాడు. నేను ఇలా పక్కాళ్ళ మీద కుళ్ళుకుంటే నాన్న ఊరుకోడు, తప్పు అంటాడు. ఇట్లాంటి పనికిమాలిన వస్త్రాలు వేసుకుని అర్ధనగ్నంగా కనపడితే నాన్న ఊరుకోడు. ఎట్లమ్మా ఇది కరెక్ట్ కాదురా తల్లి అంటాడు. నాన్న చెప్పిందాకా ఆగాల నేను వేసుకోను ఆ బట్టలు, ఆ దరిద్ర బట్టలు నేను ఉండను. నాన్న ఒప్పుకోడు. అట్లా నాన్న ఇబ్బంది పడతాడు, నాన్న ఇబ్బంది పెట్టకూడదు. ఇట్లాంటి పనికిమాలిన పనులు చేసి నాన్న దగ్గరికి ఏ మోహం పెట్టుకొని పోయేది. అలాగే ఇంకా నాన్న ఏం చేస్తే సంతోషిస్తాడు, ఎదుటివారి ఎడల ప్రేమ చూపిస్తే సంతోషిస్తాడు, ఇంకా ఏమేం చేస్తే సంతోషపడతాడు అని నాన్న చిత్తాన్ని వెతకడానికి, అలాగే బాధ్యతలు నెరవేర్చడానికి నీకు గ్రహింపు కలిగిద్ది. ఇంతవరకు ఎంతమందికి అర్థమైంది? దేవునికి స్తోత్రం కలుగునుగా. నిజంగా అర్థమై చేతులు ఎత్తారా, అర్థం కాకపోయినా చేతులు ఎత్తారా? ఏది మళ్ళీ ఒకసారి చెప్పండి. ఫస్ట్ పాయింట్, దేవుణ్ణి యేసయ్య మనకి నాన్నగా పరిచయం చేస్తున్నాడు. దేవుణ్ణి నాన్నగా మనం తెలుసుకోవటం ద్వారా, నాన్నగా మనం కలుసుకోవటం ద్వారా మనకు వనగూరే ప్రయోజనం ఏంటి? ఫస్ట్ మనం అన్నీ చెప్పుకొని మన సంగతులన్నీ ఫ్రీగా మాట్లాడుకోవడానికి ఆయన దగ్గర మనకి అవకాశం ఏర్పడింది. రెండవది, నాన్నని మనం సమీపంగా ఇరుగుట మాత్రమే కాక నాన్న బాధ్యతలు కూడా నెరవేర్చడానికి మనకి చిత్తశుద్ధి కలిగిద్ది. ఇప్పుడు యేసయ్య భూమి మీదకి వచ్చాడు. వచ్చిన కాడ నుంచి తన స్వయాన్ని వెతుక్కున్నాడా, నాన్న చిత్తాన్ని వెతికాడా? ఎప్పుడన్నా చూడండి, నా ఇష్టం నెరవేర్చుకోవడానికి నేను రాలేదు, తండ్రి చిత్తం నెరవేర్చుకోవడానికి వచ్చాను. తండ్రి చిత్తము, నా తండ్రి చిత్తము నెరవేర్చడం నాకు ఆహారము పానమై ఉన్నది. నా తండ్రి మహిమను వెతకడానికి వచ్చాను. ఎప్పుడన్నా చూడు, నా తండ్రి. యేసు ప్రభు పొందిన ఆత్మను మనం పొందాం. యేసు ప్రభు వలనే మనం తండ్రిని ఎరిగినట్లయితే మనం కూడా ఇదే మాట అనగలం. ఏమనగలం? నా ఇష్టము కాదు, నా తండ్రి చిత్తం. తనువు నాదిదిగోగై కొను మీయో ప్రభువాని పనికి ప్రతిష్ఠించుమి. తనువు నాదిదిగోగై కొను మీయో ప్రభువాని పనికి ప్రతిష్ఠించుమి. దినములు క్షణములు దీసి కొని అవి నీదు వినతిన్ ప్రవహింపజే ఎను శక్తి నీయుమి. తనువు నాదిదిగో గై కొను మీయో ప్రభువాని పనికి ప్రతిష్ఠించుమి. ఆ తండ్రిని అర్థం చేసుకున్నాడు కాబట్టి, ఆ తండ్రికి దగ్గర అయ్యాడు కాబట్టి, నా ఇష్టమిదిగో ఇది నీ ఇష్టముగా చేయు. నా ఇష్టం ఇక అది కాదది. ఎంత అద్భుతమైన మాట అండి. నా ఇష్టమిదిగో ఇది నీ ఇష్టముగా చేయ, నా ఇష్టమిక గాదది. నా ఇచ్చయున్నట్టు నా హృదయం ఇదిగో నీకే ఇయ్యది రాజకీయ సింహాసనము. నా ఇష్టమని ఊగిసలాడే నా హృదయాన్ని నీకు ఇచ్చేస్తున్నా. దీని మీద నువ్వే రాజువై సింహాసనం వలె కూర్చొని దీన్ని పాలించవయ్యా అంటున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా చెప్పాలి గట్టిగా. ఇంకంతా ఎట్లయిపోతుందండి? ఆయన చిత్తం నెరవేర్చుట విషయంలో మన దృష్టి అంతా ఉంటుంది.
ఇక మనం ఏం మహిమ పొందుదాం, మనం ఎవరి మీద అతిశయపడదాం, మనం ఎవరి మీద ఎచ్చులు పడదాం, ఎవరి మీద బిల్డప్ ఇద్దాం, ఈ దరిద్రమే ఉండదు. పాస్టర్లకు నిజంగా ఇది అర్థమైందనుకో, పోటీయే ఉండదు. ఆయనకంటే నేను ఎక్కువ చేశాను బట్టలు దించుకోవటం ఉండదు అస్సలు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజంతా పోటీ వెళ్తాం చూడండి, మనుషుల్లో, సేవకుల్లో కూడా. ఆయన ఎక్కువ, నేను తక్కువ, నేను ఎక్కువ, ఆయన తక్కువ అని ఈ అతిశయాలు, ఈ మిడిసిపాట్లు, ఈ పోటీ తత్వాలు, ఈ దరిద్రం అంతా ఉంది చూడు సేవకుల్లో కూడా. ఆ మినిస్ట్రీ కాదు, ఈ మినిస్ట్రీ ఎక్కువ, ఈ మినిస్ట్రీ కాదు, ఆ మినిస్ట్రీ ఎక్కువ, మా మినిస్ట్రీ అది, మా మినిస్ట్రీ ఇది అని ఈ చండాలం కూడా పోయింది. ఇక మనుషుల మీద అతిశయపడటమే ఉండదు. ఎందుకంటే స్వీయత లేదుగా. నేను అనేది లేదుగా. నా తండ్రి, నువ్వు ఎక్కువ చేసావా, నా తండ్రి నీకు ఎక్కువ ఇచ్చాడు, అంతే. స్తోత్రం. నేను తక్కువ చేశాను, నా తండ్రి నాకు ఇంతే ఇచ్చాడు. నా సహోదరుడికి కొద్దిగా తెలుసా, నా సహోదరుడికి అంతే ఇచ్చాడు, అంతవరకే అవగాహన పొందాడు. నాకు కొంచెం ఎక్కువ జరిగిందా, అట్లయితే నా తండ్రి నాకు కొంచెం ఎక్కువ ఇచ్చాడు, అంతే. ఇదంతా ఆయన చేసింది, నా తండ్రి చిత్తం. వాళ్ళదేముంది, నాదేముంది? పొందిందంతా ఆయన కృపతోనే దొరికింది. ఇంతోటి దానికి నేను ఇతరుల మీద అతిశయపడనేలా? వాళ్ళకంటే వీళ్ళకంటే నేను ఎక్కువ అని విర్రవేగనేలా? అసలు అదే విరిగిపోయిద్ది. దాన్నే అహం అంటారు. ఏమంటారు? ఆత్మార్పణ చేయకనే ఆశించితిని చెలిమి, అహమును ప్రేమించుచునే అరసితి ప్రభుని కలిమి. ఆత్మార్పణ చేయకనే ఆశించితిని చెలిమి, అహమును ప్రేమించుచునే పరిస్థితి ప్రభుని కలిమి. ఆశా నిరాశాయే ఆవేదనెదురాయే, ఆధ్యాత్మికలేమిగని అల్లాడిన వలలు, ఆధ్యాత్మికలేమిగని అల్లాడిన వలలు, నడిపించుగానవా నడి సంద్రమున దేవా, నవజీవన మార్గమున నా జన్మ ధరింప. దేవునికి మహిమ. తండ్రి మనకు అర్థమైతే, తండ్రికి మనం దగ్గరైతే, నాన్నకు మనం దగ్గరైతే మన వ్యక్తిత్వమే మారిపోయింది. దానికోసం కృషి చేసి గందరగోళం చేసి ఏదో ఫీట్లు చేయాల్సిన అవసరం లేదు. తండ్రిని సమీపించి తండ్రికి దగ్గర అయిపోయినప్పుడు నీ స్వయం చిత్తం విషయంలో కూడా విరిగిపోతావు. ఇంకేదైనా ఏసయ్య అన్నట్టు అంటుంటావా? నాదేముందయ్యా, ఆయన చిత్తం, తండ్రి చిత్తం, ఆయన చిత్తమే నెరవేరాలి. ఆఖరికి గెత్సమనే తోటలో ప్రార్థనలో కూడా నీ చిత్తమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించు, అయినను నా ఇష్టము కాదు నీ చిత్తమే నెరవేరునుగాక అంటాడు. నీ చిత్తం, నీ చిత్తం, నీ చిత్తం. సిలువలో ప్రాణం పెట్టేటప్పుడు కూడా నా దేవా నా దేవా నన్ను ఎలా చేయి విడనాడితివి. అంత తండ్రి అంటే తండ్రి ఎడబాటుని తట్టుకోలేడు. మరి ఈరోజు దేవుని సన్నిధికి దూరం అయ్యి ప్రార్థనా జీవితాన్ని కోల్పోయి నువ్వు ఉండగలుగుతున్నావంటే నువ్వు ఇంకా దత్తపుత్రాత్మను పొందేవో లేదో నాకు డౌటు. దత్తపుత్రాత్మను పొంది అబ్బా తండ్రి అని మొర్రపెట్టే ఆత్మను పొంది కానీ నువ్వు ఉన్నట్టయితే, దేవుణ్ణి నీ నాన్నగా కానీ నువ్వు రుచి చూసి ఉన్నట్లయితే నిన్ను ఆపటం ఎవడి తరం కాదు. నువ్వు పదే 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 లాగబడతావు.
దేవునికి స్తోత్రం కలుగునుగా. అలా తండ్రికి సమీపం అవుతావు, మొదటిది. రెండవది, తండ్రి చిత్తము నెరవేర్చడానికి నీ జీవితాన్నే అప్పగిస్తావు. ఇక ఇతరుల మీద అతిశయపడవు. ఇతరుల మీద ఏ విషయంలోనైనా మనం అతిశయపడుతున్నామంటే మనం ఇంకా స్వయం విషయంలో చావలేదని అర్థం. స్తోత్రం. స్వయం అంటే స్వచిత్తం, సొంత ఇష్టం, నేను అనేటువంటి ఆ స్వయంలో ఇంకా మనం చావలేదని అర్థం. కొంతమంది ఫంక్షన్స్కి వెళ్తారనుకోండి, కట్టే బట్టల దగ్గర చాలా జాగ్రత్త తీసుకుంటారు. అక్కడికి వెళ్తే మనం తళుక్కున మెరవాలని. అంటే అక్కడ స్వయం విరగల. అందరికంటే నేను బాగా కనపడాలి, ఇల్లు కట్టాం అందరికంటే బాగా నేను కట్టాలి, ఆఖరికి సేవ చేశాం అందరికంటే నేను బాగా పెద్ద సేవ చేయాలి, ఆఖరికి సేవకుడిగా గుర్తింపబడ్డాం అందరు పాస్టర్ల కంటే ఈయన స్పెషల్ అని గుర్తింపబడాలి అనే ఈ తత్వాలన్నీ విరిగిపోతాయి. స్వచిత్తం చచ్చిన నాడు ఇవన్నీ విరిగిపోతాయి. దేవునికి స్తోత్రం కలుగునుగా. దీంతో పాటు ఇంకొకటి కూడా విరిగిపోయిద్ది. అదేంటో తెలుసా? నేను మంచోడిని, నేను భక్తిపరుణ్ణి, నేను నీతిమంతుణ్ణి, నేను పరిశుద్ధుణ్ణి అనే ఆ స్వయం అహం ఉంటుందే, అది కూడా విరిగిపోయింది. అప్పుడు ఏమైందో తెలుసా? తేడా పడ్డోళ్ళను కూడా ప్రేమించగలిగే మనసు వచ్చిద్ది. అడుగు జారి పడ్డోళ్ళను కూడా పోనీలే అనుకునే మనసు వచ్చిద్ది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ స్వయం విరిగిన నాడు, అది విరగనప్పుడే అసలు దేవుడిని నమ్ముకొని అట్లా చేయొచ్చా? ఇట్లాంటి వాళ్ళ వల్లే దేవుని నామ అవమానపరచబడం. అబ్బా, భక్తుడు భక్తురాలు ఇక ఎక్కువ బిల్డప్ ఇస్తూ ఉంటారు, ఇతరులను తేలిగ్గా మాట్లాడుతూ ఉంటారు, ఇతరులను నిందిస్తూ ఉంటారు. చివరికి ఏ స్థితికి వెళ్తారు తెలుసా? ఈ స్వయం కేంద్రంగా ఉండేవాళ్ళు పరిసయ్య భక్తిలోకి వెళ్తారు. దేవునికి స్తోత్రం. మీరు యేసుప్రభుని అబ్జర్వ్ చేయండి, యేసుప్రభుని అబ్జర్వ్ చేయండి. పాపులందరూ పరిసయ్యుల దగ్గరికి వెళ్ళారా, యేసయ్య దగ్గరికి వచ్చారా? మతనిష్ట కలిగి నిష్ఠాగరిష్టతతో మహాభక్తులా బిల్డప్ ఇచ్చేటువంటి పరిసయ్యుల దగ్గరికి ఏ పాప అయినా పోయాడా? మరి యేసు ప్రభు దగ్గరికి పోయారేంది? కారణం ఏంటి చెప్పండి? యేసు ప్రభు పరిసయ్యుడు కాదు కాబట్టి, యేసు ప్రభు స్వనీతిపరుడు కాదు కాబట్టి, యేసు ప్రభు స్వయం లేదా స్వచిత్తం కేంద్రంగా ఉన్న వ్యక్తి కాదు కాబట్టి, మళ్ళా ఆయన ఏ పాపము చేయలేదు. వాస్తవంగా సాగించుకుంటే ఆయన సాగించుకోవాలి. వీళ్ళు ఎక్కడ బెజ్జాలు అక్కడ పెట్టుకొని, ఇంకొక మాట అనకూడదు అందుకని బెజ్జాలన్నా, దేవునికి స్తోత్రం, ఎక్కడి రంధ్రములు అక్కడే పెట్టుకొని పరిసయ్యులు, అర్థమైందా? ఎక్కడ రంధ్రములు అక్కడే పెట్టుకొని వీళ్ళందరినీ నిందిస్తూ ఉంటారు, ఎదుటోళ్ళని విమర్శ చేస్తూ ఉంటారు, ఎదుటోళ్ళని నిందిస్తూ ఉంటారు. ఒక వాక్యం విషయంలో కామెంట్ చేయొచ్చు, అయ్యా రైట్ కాదు అది ఉపదేశం, కొంచెం సరి చేసుకోండి అని, సత్యం విషయంలో తప్పించి వ్యక్తిగత విషయాల్లో మనం టచ్ చేయకూడదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అర్థమైందా? వ్యక్తిగతాల జోలికి యేసుప్రభు వెళ్ళలా, పరిసయ్యులు వెళ్ళారు. పరిసయ్యుల ఆలోచన అది. వాళ్ళు ఇంకా ఎవరైనా పాపులు అంటే అసహించుకుంటూ ఉంటారు. మీలో ఎవరి దగ్గర నీ దరిద్రం ఉందా? ఆమె తేడా, ఆయన తేడా, అతను ఫుల్ తేడా, ఆయన తేడా, ఈయన తేడా, ఈయన పరిశుద్ధుడు, ఏమో పరిశుద్ధురాలు, వీళ్ళు నిప్పు. ఎవరికన్నా ఉందా మీలో ఆ ఫీలింగు? అట్లయితే మీరు ఇంకా స్వయం విషయంలో విరగలేదు, తండ్రికి ఇంకా దగ్గర కాలేదు. తండ్రికి దగ్గర అయితే స్వయం విరిగిపోయిద్ది, స్వచిత్వం విరిగిపోయిద్ది. అప్పుడు నేను అనే అహమే చచ్చిద్ది. చచ్చినప్పుడు ఎవ్వరు మన దగ్గరికి వచ్చినా మనం ప్రేమించగలుగుతాం, ఆదరించగలుగుతాం, ఆమోదించగలుగుతాం, అర్థం చేసుకోగలుగుతాం, దయ చూపగలుగుతాం. ఇతరుల మీద అతిశయపడం, తండ్రికి నచ్చని కార్యాలు చేయడానికి తొందరపడం,
ఆటోమేటిక్గా బ్యాలెన్స్ అయిపోతూ ఉంటాం. ఇదంతా తండ్రిని మనం సమీపించి అర్థం చేసుకునే దానిలోనే ఈ సఫలత అంతా ఉంది. మొత్తానికి మొత్తుకుంటున్నా, ఎంతమందికి అర్థమైందో ఏమో మరి. నిజంగా అర్థమైందా? ఏది మళ్ళీ ఒకసారి చేతులు ఎత్తితే సంతోషపడతా. అర్థమైందంటే థ్యాంక్ యూ. ఇంత తేటగా చెప్పిన అర్థం కాకపోతే ఇంకా విలువే ఉంది. మొదటి ప్రయోజనం అర్థమైంది కదా. మొదటి ప్రయోజనం ఆయనను సమీపంగా తెలుసుకోవటం ద్వారా, కలుసుకోవటం ద్వారా మనం బ్యాలెన్స్ అవుతాం. అంతేకాదు, ఇంకొకటి కూడా జరిగింది. ఆయనను ఎరిగి ఉండుట ద్వారా మనం ఏ స్థితిలోకి పడిపోయినా తిరిగి రికవర్ కాగలం, తిరిగి తెప్పరిల్లి లేవగలుగుతాం. ఇదొక కీలకమైన విషయం. ఏ స్థితికి పడిపోయినా మళ్ళీ రియలైజ్ అయ్యి ఆయన దగ్గరికి చేరగలం. సింపుల్గా చెప్తా. తప్పిపోయిన కుమారుడు స్టోరీ యేసు ప్రభు లూకాసు వార్త 15లో చెప్పాడు. యేసు ప్రభు తప్పిపోయిన కుమారుడు స్టోరీ లూకాసు వార్త 15వ అధ్యాయంలో చెప్పాడు. తప్పిపోయిన కుమారుడు గురించిన ఉపమానాన్ని ప్రభు మాట్లాడాడు. ఇక్కడ యేసు ప్రభు హైలైట్ చేసింది ఎవరినో తెలుసా? నాన్నని. ఇప్పుడు ఆస్తి తండ్రిది. ఎవరిది? తండ్రిది. కష్టపడి సంపాదించి పోగేశాడు, కోట్లకు పడగలెత్తాడు అనుకో, బాగా ధనవంతుడు. 2 కొడుకులు. ఇందులో చిన్న కుమారుడు ఓ రోజు తండ్రి దగ్గరికి వచ్చాడు. చిన్న కుమారుడికి తండ్రి పెత్తనం నచ్చల. చిన్న కుమారుడికి బయట ఫ్రెండ్స్ ఎక్కువ. ఈ బయట ఫ్రెండ్స్ తండ్రి పెత్తనం కింద నుంచి ఈ కుమారుడిని తప్పించడానికి ప్రయత్నించారు. నువ్వు పెరిగావు, పెద్దవాడే అయ్యావురా, యుక్త వయస్కుడు అయ్యావు, ఇంకా ఆయన పెత్తనం ఏంది? నీ మీద ఆయన గొడవ, ప్రతిదీ ఆయనకి చెప్పాలి, చేయాలి, అంతా ఆయన ఏంది ఆయన? నువ్వు స్వతంత్రుడు అయ్యావు, నీ ఆలోచనలు నీకుంటాయి, నీ ఉద్దేశాలు నీకుంటాయి, నీ ఏర్పాట్లు నీకుంటాయి. ఇంత వయసు వచ్చిన తర్వాత కూడా ఇంకా ఆయన బోడి పెత్తనం ఏంది అని మరి ఏం నూరి పోసారో. పాస్టర్లు కూడా వినండి, పాస్టర్లు కూడా, దేవునికి స్తోత్రం. పాస్టర్లు కూడా స్నేహితులు ఉంటారు, బయట స్నేహితులు. ఇంకా శాలెం మన చెబితే నువ్వు వినేది ఏందిరా బ్రదరో? నువ్వు సేవకుడు అయ్యావు, సేవ చేస్తున్నావు, 3 సంఘాలు కట్టావు, 4 సంఘాలు కట్టావు, ఇంకా నీకు ఆయన చెప్తే నువ్వు చేసేది ఏంది? ఆయన పెత్తనం ఏంది నీ మీద? నువ్వు ఫ్రీ బర్డ్ అనేవాళ్ళు ఉంటారు. అట్లాగిట్ట ఏ దరిద్రుడు తయారై చెప్పాడో మొత్తానికి చిన్నోడికి దరిద్ర బుద్ధి పుట్టింది. నా ఆస్తిలో సగం నాకు రావాల్సిన వాటా నాకు ఇచ్చేయి అని డిమాండ్ చేశాడు. కష్టపడింది నేను, సంపాదించింది నేను, కూడబెట్టింది నేను, మొత్తం నాది, నీకు ఇచ్చేది ఏంది పోరా అంటే పోవాలా. కానీ తండ్రి అలా చేయలే. తండ్రివైనా కొడుకు కాబట్టి, న్యాయంగా వాడు పొందదగినవాడు కాబట్టి, ఇదిగో పోరా నీ భాగం నీకని ఇచ్చేశాడు. ఇస్తే ఆడేం చేశాడో రాసింది. స్నేహితులతో కలిసి దుర్వ్యాపారము చేసి, దూరదేశం పోయి దుర్వ్యాపారం చేశాడు ఫ్రెండ్స్తో కలిసి. తర్వాత వాడు వెళ్ళిన ప్రాంతంలో ఈ డబ్బులన్నీ అయిపోయిన దాకా స్నేహితులు ఉన్నారు, అందరూ ఉన్నారు. ఫ్రెండ్స్ అంతవరకే ఉంటారు. నువ్వు ఈటిపోయిన దాకా ఉంటారు, ఈటిపోయిన దాకా ఎవడు కనపడ్డావు. ఈటిపోయినాక అర్థమైందా? పురికొల్పుతారు, ముందు పక్కన చేరి అగ్గిపుల్లలు పెట్టి చిచ్చులు పెడతా ఉంటారు. వీడు ప్రేరణ పొంది లేదా ఈమె ప్రేరణ పొంది పక్కకెళ్ళి కొద్ది రోజులు అయిపోయి భ్రష్టు పట్టిన దాకుంటారు. భ్రష్టు పట్టినాక మరి ఇట్లా అయిద్దని మేము ఎందుకు అనుకున్నాం, సరే మా బాధలు మాకు, నేను ఎవడు తిప్పలు వాడు జంపు. చివరికి వీడు ఒక్కడైపోయాడు, పెద్ద మొత్తం తీసుకొని పోయాడు. బహుశా సంవత్సరాలు గడిచి ఉండొచ్చు ఖర్చు పెట్టి. చాలా కాలం నడిచింది. వేశ్యలతో ఖర్చు పెట్టాడట, ఇంకా దుర్వ్యాపారాల్లో పెట్టాడంట. అంత ఫ్రెండ్స్ మాటలిని సరే అయిపోయింది. చివరికి వాడు ఉన్న ప్రాంతంలో కరువు వచ్చింది. కరువు వచ్చినప్పుడు పని కోసం తిరుగుతున్నాడు, ఎవడు పని ఇట్లా.
కూలి వద్దు బాబు, అన్నం పెట్టండి చాలు, పని చేయించుకోండి అంటే, అన్నం మాకే లేదు, నీకేం పెట్టాం పో అన్నారు. దేవునికి స్తోత్రం. చివరికి వాడు ఏ పరిస్థితికి వెళ్ళాడంటే, పందుల దొడ్డిలో పందులకు పొట్టు పోసే పనికి కుదిరాడు. ఎందుకో తెలుసా? కనీసం ఆ పందులు తినే పొట్టన్నా తిని కడుపు నింపుకుందాం అని ఆశించాడు. మీరు ఒక్కసారి ఆలోచించండి, భిక్షగాడికి కూడా ఆ గతి ఉండదు. భిక్షగాడి కంటే కూడా దరిద్రపు స్థితి ఇది. ఎంతమంది ఒప్పుకుంటారు? ఇంకా చెప్పాలంటే మనకంటే భిక్షగాడు ఇంకా 4-5 కూరలు ఎక్కువ వేసుకొని తింటాడు. మనం ఇంట్లో 1-2 వేసుకొని తింటాం, కానీ 10-20 ఇళ్ళు తిరిగాడు అనుకో, ఎన్ని వెరైటీలు వస్తాయి? రకరకాలు. భిక్షం ఎత్తిన వాడికి కూడా ఈ కర్మ పట్టదు. అంటే వీడు ఏ స్థితికి దిగజారాడంటే, ఆ దేశంలో ఆ పరిస్థితుల్లో ఇప్పుడు భిక్షగాడి కంటే కూడా అధమ స్థితి ఏంటంటే పందులు తినే పొట్టు, పంది తినే ఆహారం. అన్ని జీవుల కంటే అసహ్యమైన జీవి పంది. అది తినే ఆహారం ఏ పాటిదో మీరు గమనించండి. కానీ అది తిని తన ప్రాణాన్ని నిలుపుకోవటానికి ఆశించాడు. అంతేగా, మరి ఇంకేం దొరికిద్ది? తండ్రి దగ్గర ఉంటే పంచభక్షాదులు, ఇటు తండ్రిని వదిలిపెట్టి పోయాడు, స్నేహితుల మాటిని వాళ్ళ మాటలు పోయాడు, చివరికి భ్రష్టు పట్టి ఇటు చివరికి ఏం తింటాడు? పందులు తినే పొట్టే దొరికిద్ది. ఆ పొట్టు తిందామని ఆశపడి పాపం పొట్టు ఆ తొట్టిలో పోయంగానే వచ్చి పడుతున్నాయి. పందులు ఏం ప్రశాంత జీవులా? గుంపుగా వచ్చి పడిపోతాయి, అలాగున పడి మొత్తం లేకి లేకి చేస్తాయి అవి. ఇక ఆ పొట్టు కూడా తింటానికి దొరకలా. కూర్చున్నాడు, ఇక ఆలోచన చేశాడు, ఛీ, మా ఇంట్లో పనోడికి కూడా ఈ పరిస్థితి ఉండదు. మా నాన్న పనివాడిని కూడా ప్రేమిస్తాడు, పనివాడికి కూడా మంచి ఆహారం పెడతాడు మా నాన్న. అసలు నేను ఎందుకు చేశాను ఈ బుద్ధిహీనమైన పని? నేను ఎందుకు ఇంత దిగజారిపోయాను? నేను ఎందుకు ఇంత దరిద్రునయ్యాను అని బాధపడి వాడు ఒక ఆలోచన చేసుకున్నాడు. ఏం ఆలోచన చేశాడో తెలుసా? నేను తిరిగి నాన్న దగ్గరకు పోతాను. నాన్న నన్ను చూసి, దుర్మార్గుడు, అన్నీ తీసుకొని పోయావు, పాడు చేశావు అని కోపడతాడు. కోపపడడు, ఒకవేళ పడితే. ఎందుకంటే మా నాన్న ప్రేమ గలవాడని ఎరుగుదును. కోపపడితే ఒక మాట, నేను కొడుగ్గా రాలేదు, మీ ఇంట్లో అంత పని దొరికిద్దని పనివాడిగా వచ్చాను, నువ్వు యజమానుడి స్థానంలో ఉండి నన్ను పనివాడి స్థానంలోనైనా తీసుకుని నాకు అంత అన్నం పెట్టు అని అడుగుతాను అని నిర్ణయం వచ్చింది. బుద్ధి వచ్చింది. బుద్ధి వచ్చినప్పుడు అని రాసుంది. సిగ్గు వచ్చింది వీడికి. ఇంక లేచాడు. నీకు అదే పోవటం. పందుల దొడ్లో వాడు పిలిచి ఉండొచ్చు, ఎరా కుడితిపోస్తానన్నా పందులకి, మరి ఏంది వెళ్తున్నావు? పోరా, నువ్వు వద్దు, నీ పందులు వద్దు, నీ పొట్టొద్దు, నీ కుడితొద్దు, నీ ముఖం వద్దు, నీకు అదే పోవటం. చూడండి, సరైన వస్త్రం లేదు, సరైన ఆహారం లేదు, చిక్కి శల్యమయ్యాడు, బలహీనుడైపోయాడు, రిటర్న్ అయ్యాడు. కానీ అల్లంత దూరంలో ఉన్నప్పుడే తండ్రి గుర్తించాడు. మీరు ఆలోచించండి, పోయేటప్పుడు ఎట్టబోయాడు? దొరబాబులాగా పోయాడు, మంచి కండపుష్టి కలిగి పోయాడు. అక్కడికి పోయాడు, అయిపోయింది. అవి నెలలా సంవత్సరాల ఎన్ని గడిచి ఉంటాయి? డబ్బులు తీసుకొని పోయాడు కదా, సంవత్సరాలు గడిచినాయి. కానీ అల్లంత దూరంలో చిక్కి శల్యమై సొరుగుతా వస్తున్న కొడుకుని కనిపెట్టాడు. కనిపెట్టి అతడు ఈయన దాకా రాకముందే ఈయనే పరిగెత్తుకుంటా పోయి వాడు ఆ స్థితిలో ఉన్నప్పుడే, పందుల దొడ్డిలో అసహ్యకరమైన పరిస్థితిలో నుండి వచ్చినప్పుడు, ఆ స్థితిలో ఉండగానే వాని మీద పడి వాని మెడ మీద ముద్దు పెట్టుకుంటా ఉన్నాడు. నవ్వుతున్నాడు, ఏడుస్తున్నాడు, నవ్వుతున్నాడు తండ్రి.
దగ్గరకు తీసుకున్నాడు, ఏడుస్తున్నాడు, నవ్వుతున్నాడు, ఏడుస్తున్నాడు. నవ్వు ఎందుకంటే కొడుకు వచ్చాడు, ఏడుపు ఎందుకంటే ఇట్లా అయిపోయాడు. తండ్రి, నేను పరలోకమునకు నీకు విరోధంగా పాపం చేశాను. నేను మంచివాడిని కాదు, నేను కొడుకుగా రాలేదు, నీ ఇంట్లో పనివాడిగా ఉండడానికి వచ్చాను తండ్రి అన్నాడు. ఈ మాటలు ఏం పట్టించుకోవాలి ఆయన. పని వాళ్ళని పిలుస్తున్నాడు, తీసేసేయండి వీని పాత బట్టలు తీసేసేయండి, వీనికి కొత్త వస్త్రాలు తొడగండి, నూతన వస్త్రాలు తొడగండి, వీనికి పాదరక్షలు తొడగండి, వీని తలను శుభ్రం చేయండి. అప్పుడప్పుడే వాని గెటప్ మొత్తం మార్చి పడేసి మన చేతికి ఉంగరం పెట్టాడని రాస్తుంది. ఉంగరం అధికార ముద్ర. ప్రియమైన దేవుని బిడ్డలారా, తప్పిపోయి తిరిగి వచ్చినటువంటి కుమారుని గురించి 2 మాటలు తండ్రి మాట్లాడాడు. బాగా విన్నాను, 2 మాటలు మాట్లాడాడు. ఒక మాట ఏమన్నాడో తెలుసా? వీడు నా కుమారుడు, వీడు చనిపోయి తిరిగి బ్రతికాడు అన్నాడు. వీడు చనిపోయి తిరిగి బ్రతికాడు అన్నాడు. ఒక మాట తాగల, తప్పిపోయి దొరికాడు అన్నాడు. ఒకటి, లోకంలో నుండి ఇప్పుడే ప్రభు దగ్గరకు వస్తున్న వాళ్ళకి ఆయన దగ్గర స్థానం ఉంది, తండ్రి దగ్గర స్థానం ఉంది. నువ్వు ఎంత ఘోర పాపివైనా, ఏ స్థాయికి దిగజారిపోయినా, నేను చెప్పాలంటే అట్టడుగు పాపానికి నువ్వు దిగజారిపోయి ఉంటే కూడా దేవుని దగ్గర నీకు స్థానం ఉంది. రా 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 తండ్రి నిన్ను ప్రేమిస్తున్నాడు. ఇది శుభవార్త. రా, తండ్రి నిన్ను ప్రేమిస్తున్నాడు. రా పాపి, పాపములోనే ఉన్న పాపి, నీ పాపాలను గురించి భయపడుతున్న పాపి, నిన్ను నువ్వే అసహించుకుంటున్నా పాపి, రా, నీకు తండ్రి దగ్గర స్థానం ఉంది. రా, నీ జీవితాన్ని మార్చడానికి సిద్ధంగా ఉన్నాడు. మనం బాప్తిసం ద్వారా ఏమవుతున్నాం? పాత జీవితంలో చనిపోయి క్రొత్తగా జన్మిస్తున్నాం. కాబట్టి వీడు చనిపోయి తిరిగి బ్రతికాడు అనే ఆ మాటలో మొదటి అర్థం లోకంలో ఉన్న పాపి దేవుని దగ్గరికి వచ్చినప్పుడు వర్తిస్తుంది. చనిపోయి తిరిగి బ్రతికాడు అన్నమాట. ఇంకో మాట ఏమన్నాడు? తప్పిపోయి దొరికాడు అన్నాడు. చూడండి, ఆ మాట ఉందా? నేను చెప్పిన 2 మాటలు ఉన్నాయా? చూడండి ఒకసారి. 24వ వచనం, 15:24 చదువుతున్నాడు. ఈయన కుమారుడు చనిపోయి మరలా బ్రతికెను, తప్పిపోయి దొరికిన. 2 మాటలు ఎందుకు వాడాలి అక్కడ? అర్థం లేదు కదా 2 మాటలకి. చనిపోయి తిరిగి బ్రతికాడు, కానీ వాస్తవంగా అవి 2 వాని విషయంలో జరగల. అవి మన విషయంలో జరిగి. వాడు తప్పిపోయలేదు, తప్పించుకుపోయాడు తండ్రి ఆధిపత్యం నుంచి. వాడు చచ్చిపోలా, బతికే ఉన్నాడు. కానీ లోకంలో పాపముల చేతను అపరాధముల చేతను మనం చచ్చిన వారమై ఉండగా ఆయన క్రీస్తుతో కూడా మనల్ని బ్రతికించను అన్నది. యేసు ప్రభు ఉపమానంలో వాడిన ఆ మాటలోని ఆ డెప్త్ చూడండి ఒకసారి. ఎక్కడ టచ్ చేశాడు చూడండి, ఎవరిని టచ్ చేశాడు ఆ మాటలో. చనిపోయి తిరిగి బ్రతికింది మనం. అపరాధముల చేత పాపముల చేత ఒకప్పుడు ఎట్లా బతుకుతున్నామో, ఏం తింటున్నామో, ఏం తాగుతున్నామో, ఏం మాట్లాడుతున్నామో, ఏం జీవించామో ఒకప్పుడు తెలియదు మనకు. తల్లిననే మాట తెలియదు, తండ్రిననే మాట తెలియదు, చెల్లిననే మాట తెలియదు, తోడబుట్టిన వాళ్ళని అక్కననే మాట తెలియదు, ఎవరినేమనే మాట తెలియదు. ఎలా జీవించాలో తెలియదు, నైతిక విలువలు తెలియదు. పశువు కంటే హీనంగా బ్రతికినటువంటి బ్రతుకు మనం. ఘోరమైన పాపాలలో విచ్చలవిడి జీవితంలో జీవించి అపరాధముల చేత పాపముల చేత చచ్చిన వారమై ఉండగా ఆయన క్రీస్తుతో పాటు మనల్ని బ్రతికించాడు. క్రీస్తునందు క్రీస్తును బట్టి మనల్ని బ్రతికించాడు. ఇది మన రక్షణానుభవం మొదటి అంశంలోని విషయం, ఆరంభపు మెట్టులోని అంశం. మరి తప్పిపోయి దొరికెను అంటే ఎవరో తెలుసా?
రక్షణలోనికి వచ్చి కూడా కొంతమంది తొట్టుపడతారు చూడండి, త్రోవ తప్పుతారు చూడండి. రక్షణలోనికి వచ్చి కూడా మళ్ళీ పాపంలోనికి జారిపోతారు కొంతమంది. వాళ్ళకు కూడా దేవుడు అవకాశం ఇస్తున్నాడు. నా ప్రేమను నువ్వు ఎరుగుంటే, నా కుమారుడా నేనేందో నీకు తెలుసుంటే, నువ్వు అందులో బతకో.